10,000 సీట్ ఇప్పించు, అందులో నువ్వు 2,000 తీసుకో, 8,000 నాకు అంటే ఇంకా 8,000తో పాటు 2,000 మొత్తం వడ్డీతో సహా నువ్వే కట్టాలి. ఆ 2,000 కోసం కక్కుర్తి పడితే ఆడదే మోసం చేస్తుంది, మగోడు మోసం చేస్తాడు, ఫ్రెండ్ మోసం చేస్తాడు, స్నేహితుడు మోసం చేస్తాడు, బంధువులు మోసం చేస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు మోసం చేస్తారు. అంటే దగ్గర కొండలు నునుపు, దూరపు కొండలు సలుపు అంటారు కదా, అంటే నేను రివర్స్లో చెప్తాను అనమాట. శివుడు ఆజ్ఞ లేనిది ఏమైనా కొట్టలేని పరిస్థితి. అలా కాదు, ఇప్పుడు సేమ అయినా కదలలేని పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. సేమ ఆజ్ఞ లేనిది ఇప్పుడు శివుడు కూడా కదలలేని పరిస్థితుల్లో ఉందన్నమాట మన దేశం. అంటే కల్చర్, మోసం, పగలు, ప్రతీకారాలు, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం అన్నదమ్ములు చంపేయడం, లేదా చచ్చిపోవడం, అక్క చెల్లెని చంపేయడం, లేదా చచ్చిపోవడం, లేదా అమ్మని మట్టిపెట్టాడు, నాన్న మట్టిపెట్టాడు, ప్రియురాల కోసం ప్రియుడు, ప్రేమిడు కోసం ప్రియురాలు, వీళ్ళందరినీ మోహం కన్న బిడ్డల్ని మట్టిలో కలిపేస్తున్నారు. కంటం ఎందుకు, పెంచడం ఎందుకు, దుర్మార్గంగా ఆలోచించడం ఎందుకు? నీ సుఖం కోసం ఒక నిండు జీవితాన్ని నాశనం చేసేస్తున్నాం. ప్రౌడ్ ఆఫ్ ఇండియాలో బతికాం. డబ్బే సర్వస్వం, డబ్బే లోపం అనుకుంటే పుట్టక్కలేదు. మనిషి సావుకి అర్థం లేదు, పుట్టికి కూడా అర్థం లేదు. దయచేసి అటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా హెచ్చరిక, పోలీస్ ఇన్ఫారం, పోలీస్ డాగ్, ఎక్కడున్నా ఏం చేస్తున్నా పట్టించేస్తారు. దుర్మార్గంగా వెళ్ళే వాళ్ళకి, దుర్మార్గంగా ఉన్న వాళ్ళకి. వీడియోస్ చూస్తారు, స్టూడెంట్స్ చూస్తారు, కాలేజీ పిల్లలు చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు, నా బంధువులు చూస్తారు, నా స్నేహితులు, ప్రతి వాళ్ళు చూస్తారు. ఎమ్మెల్యే తెల్లారి పడుకున్న కానించి లేచిన వరకు, పుట్టే మనిషి చచ్చే మనిషి వరకు మోసం మోసం మోసం. తాగుడికి, వ్యసనానికి, ప్యాకెట్కే, కోడి పందానికి, అమ్మాయిలతో వెచ్చడిగా తిరగడం, గంజాయి, బౌన్ సగరు, ఇటువంటికి బానిస అయిపోవడం. అంటే మొగ జాతిలో కొంతమంది దుర్మార్గులు, అంటే సెటిల్మెంట్లు, రౌడీ సీటర్లు, పక్కలేసి బోకర చేసి పనులు. అంటే దుర్మార్గులకు మాత్రమే నేను పెట్టినవి అన్ని. దుర్మార్గులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ గల్లీలో ఉన్నారో, ఏ సిటీలో ఉన్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తానమాట. తప్పుడు పని చేసేవాడికి, తప్పుడు దారులు వెళ్ళేవాడికి, చేయి జాడించేవాడికి, పక్కలేసి బోకర పని చేసేవాడికి. మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది, చెడు ఉన్న కాడ మంచి ఉంటుంది. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. గుడ్డోడు వస్తాడు, సౌటుడు వస్తాడు. డ్రైవింగ్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని తప్పించుకుని వెళ్తామే డ్రైవర్ లక్షణం. ఓకేనా? తాగుమోతోడు వస్తాడు, తాగలేనోడు వస్తాడు, మంచోడు వస్తాడు, మంచోడు రాకపోతాడు. డ్రైవర్ లక్షణం ఏంటంటే 4 దారులు. అందుకనే జాగ్రత్తగా కళ్ళు రెప్పల కని చూపులోనే మనకు ఘోరాలు జరిగిపోతాయి. పాపం ఉంది కాబట్టి అంతం అయిపోతుంది పది దూకిన. ఓకే? ప్రౌడ్ ఆఫ్ ఇండియా, జై కాడందోర, జై నిమ్మల.